అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ రేపు బంద్ జరుగుతున్నందున పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు. 170 చట్టానికి పరిరక్షణ కల్పించాలి అనేది ప్రధాన డిమాండ్. ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో 170 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన్న చేసిన వ్యాఖ్యలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు అయ్యన్న. అదే జరిగితే 170 చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుంది అనేది ఆందోళన. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల బంద్కు వైసీపీ మద్దతు ప్రకటించింది.